మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ వరుణ్ స్వామి. ఈ రోజు జీజీఎస్ నుంచి శానిటరీ సూపర్వైజర్ కొంతమంది అవుట్ సోర్స్ నుండి దాదాపు 17 ఏళ్లుగా మనం అక్కడ జాబ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నతులను మమ్మల్ని తొలగించడం జరిగింది. అయితే మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా కావాలనే కక్ష సాధనతో మాకు ఇక్కడ నుండి రిమూవ్ చేస్తుంటే మేము ఎలా చేయాలని చెప్పేసి కలెక్టర్ ఆఫీస్ కి స్పందన ద్వారా తెలియజేయడం కోసం వచ్చారు. మరిన్ని వివరాలు వారి ద్వారా మనం కలుపుతామండి. 10 సంవత్సరాల పై నుంచి 12 సంవత్సరాల ఏజెన్సీ అనే ఏజెన్సీ తర్వాత వాళ్ళు 50 ఏళ్ళ పైబడిన వర్కర్లని సూపర్వైజర్లు వద్దంటున్నారు. స్టార్టింగ్ ముందు వచ్చినప్పుడు సూపర్వైజర్ డిగ్రీ ఉండాలి, డిగ్రీ లేని తొలగిస్తామన్నారు. కొంతమంది డిగ్రీలు ఉన్నాయి, కొంతమంది డిగ్రీలు లేవు. తర్వాత డిగ్రీ లేని కూడా తీసుకోవాలని మేము అడిగిన తర్వాత మీకు పూర్తిగా వద్దు అంటున్నారు. ఎందుకు ఏమి మాకు నోటీస్ అన్నా ఇవ్వండి, మాకు ఎందుకు వద్దు, నోటీస్ కూడా ఇవ్వము, మీరు మాకు సంబంధం లేదు అంటారు. అయ్యా మేము గత 10 సంవత్సరాలు పైబడి పనిచేస్తున్నాం హాస్పిటల్లో. ఎంతో మంది కాంట్రాక్టర్లు ఇప్పటికే 3-4 కాంట్రాక్టర్లు మాట్లాడి ఎవరు లాభం లేదు. మీరు ఒకటే కొత్తగా చెప్తున్నారంటే మాకు అవసరం లేదు, మీరు అవసరం లేదంటే ఎందుకు లేదు అని మాకు నోటీస్ అన్నా ఇవ్వండి, మేము ఎక్కడ పోరాటం చేసే కంటే మేము నోటీస్ ఇవ్వము. ఎన్ని ఇయర్స్ చేస్తున్నారు? నేను 12 years పైన. 12 years పైన. అంటే ఇంతకుముందు మీకు డిగ్రీ అప్పుడు స్టార్టింగ్ ఎవరిని అడగలేదు, కొంతమంది డిగ్రీలు ఉన్నాయి, ఇప్పుడు కొంతమంది కానీ అందరూ సీనియర్స్. దీని తర్వాత డబ్బులు మమ్మల్ని కొత్తగా కొంతమంది ఎక్కించుకున్నారు. వాళ్ళ నుంచి ఏ రకంగా లాభాక్షం కానీ వాళ్ళైతే ఎక్కించుకుంటున్నారు కొత్తగా. మాకు అక్కడ ప్రత్యక్షంగా తెలియదు, పరోక్షంగా అమౌంట్ తీసుకుంటున్నారు. పరోక్షంగా అమౌంట్ తీసుకుంటున్నారు. ప్రత్యక్షంగా మనకు మీ ఊరికి అయితే తెలియదు, కాకపోతే బయట నుండి రిక్వైర్మెంట్ ఏదైనా వస్తే వాళ్ళకి అమౌంట్ అడుగుతున్నారు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ నుండి వాళ్ళు చేస్తున్నారు కదా, అంటే మీకు గవర్నమెంట్ నుండి వాళ్ళు చేసినా లేకపోతే కింద నుండి వాళ్ళు ఎవరైనా అధికారుల నుంచి ఇబ్బంది లేదు. అధికారులు మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఈ దూరం కాకుండా నేనే కాంట్రాక్టర్లు వచ్చినాను. పద్మావతి కాకుండా వాళ్ళ నుంచి కూడా అక్కడెక్కడ ఏ సమస్య లేదు. కేవలం రాయలసీమలో మాత్రమే సమస్య. రాయలసీమలో అది పద్మావతి ఏజెన్సీ తీసుకుంటున్న వాళ్ళు ఈ సమస్య పెడుతున్నారు. మళ్ళీ అతను ఏం అది చేస్తున్నాడు అక్కడ ఉంది కదా, అక్కడ ఎగ్జామ్షన్ ఇచ్చారు, మీరు కూడా ఎగ్జామ్షన్ చేశారు ఇవ్వాలంటున్నారు. మరి ఎందుకు ఎవరో తెలియదు. కక్ష కట్టి చేస్తున్నారా, లేకపోతే ఇంకో ఏదైనా లాభంగా ఆశించి చేస్తున్నారనే విషయం కరెక్ట్. గవర్నమెంట్ ఇబ్బంది లేదు, పై అధికారులు కేవలం ఏజెన్సీ ఆ ఏజెన్సీని మీరు అడిగారా ఎందుకు ఇలా చేస్తున్నారు? అడిగితే వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ చెప్పడం సమాధానం ఏం మాకు అవసరం లేదు. ఎందుకని లెటర్ రూపంలో ఉన్న ఇవ్వండి అంటే కూడా ఇవ్వరు, మాకు అవసరం లేదు. ఇప్పుడు మాత్రం ఇచ్చారా? ఇంతకుముందు ఏమైనా ఇచ్చాము. ఇస్తే ఆయన మాకు అక్కడ మాకు సంబంధం లేదన్నారు. అట్లాంటి దాని తర్వాత లేబర్ కమిషనర్ మాకు చాలా సానుకూలంగా మాట్లాడండి. అసలు లేదు మాట్లాడతామని చాలా గట్టిగా చెప్పాడు. మీరు వాళ్ళకి సంబంధం లేబర్ గా మాకు సంబంధము, మీకు తీసేయాలంటే కూడా వాళ్ళు చాలా రకరకాలుగా ఉంటాయి ప్రొసీజర్స్, అట్లా తీసేయడానికి లేదని గట్టిగా చెప్పారు. ఒక వారం తర్వాత కాంట్రాక్టర్ రమ్మన్నారు. కాంట్రాక్టర్ వచ్చే లోపల తన నాకు పై నుంచి ప్రజలు ఎక్కువ వస్తానని నేను మీకు న్యాయం చేయాలి. ఏదైతే ఏజెన్సీ ఉందో ఏజెన్సీ తర్వాత స్పందిస్తామన్నారు. బైక్స్ చేశారు. ఆల్రెడీ కొత్త వాళ్ళు వచ్చారు, వచ్చేసారు. కొత్త వాళ్ళు నిన్న ఆల్రెడీ ఆర్డీఓ చాలా రకరకాల ఉద్యమాల ద్వారా మన కాకేఆర్ఆర్ ఇలాంటి వాళ్ళు, ఈ సిఐటిసి వాళ్ళు, ఏఐటిసి వాళ్ళు రకరకాల అందరూ కలిసి ఉద్యమంలో పాల్గొని ఆ ఉద్యమానికి నిన్న చర్చలు జరుపుతాం రండి అన్నారు. చర్చల్లో నిన్న కాంట్రాక్టర్ రమ్మని ఆర్డీఓ గారు చెప్పారు. మరి ఆ బీజం ఇంకోసారి నేను గత 15 సంవత్సరాల నుంచి అక్కడ పనిచేస్తున్నాను. కరోనా టైంలో చాలా నా పిల్లలకు చాలా నెట్టుకునే పరిస్థితిలో కూడా నేను ఇంకొకరు నటుకలు సేవ చేశాను. కానీ ఈరోజు నువ్వు వద్దు, నువ్వు వెళ్ళిపో, నాకు అవసరం లేదు, నేను నీ ప్లేస్ వేరే వాళ్ళు పెట్టుకున్నాను, నీ పోస్ట్ కి నువ్వు అర్హురాలు కాదు, నువ్వు వెళ్ళిపో. పదే సైన్ చేసేకి వెళ్ళినా కూడా నువ్వు నాకు అవసరం లేదు, నీ పోస్ట్ కి వేరే వాళ్ళని కొత్త వాళ్ళని తీసుకున్నాను, వద్దు నాకు అని పదే చెప్పడంతో మేము చాలా దిగులుగా అయిపోయినాము. చాలా మంది అట్లా చూస్తే పిల్లలు చదివించుకోలేదు. మా ఆయన ఒక ఆటో డ్రైవర్, దాన్ని నమ్ముకొని నేను కొంచెం కార్పొరేషన్ తీసుకున్నాను.
కానీ ఇప్పుడు సడన్ గా నేను ఉద్యోగం నుంచి వద్దు అనే సమయంలో నేను ఎలా గార్బిజన్ కట్టుకోవాలి, నేను నా బిడ్డను ఎలా పోషించుకోవాలని అనే ఒక భావంతో వాళ్ళ కాళ్ళు పట్టుకునే కూడా మేము వెళ్ళాం. సార్ దయ ఉంచి మా పైన ఒక 1000-1500 తక్కువ జీతం ఇచ్చి అయినా కూడా మమ్మల్ని కంటిన్యూ చేయండి, ఉన్నట్లుండి మీరు బయటకు వెళ్ళిపోండి అంటే మా పరిస్థితి ఏమి సార్ ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు చీ అన్నా తూ అన్నా 1 నెల 2 నెలలు ఓపిక పట్టుకొని వాళ్ళకి సహనంగా మేము పని చేసుకుంటూ వాళ్ళు ఏమన్నా కూడా మా విధులు మేము కొనసాగిస్తూ 1-2 నెలల పాటు మేము పనులు చేశాం సార్. కానీ ఇప్పుడు కూడా 3 నెలలు అవుతుంది. అరే వాళ్ళు మమ్మల్ని నమ్ముకొని మా కాళ్ళు పట్టుకునేకి వచ్చినారు కదా, కొంచెం పేదవాళ్ళు కదా వాళ్ళు, వాళ్ళ పైన కొంచెం జాలి చూపిస్తామనే మానవత్వం కూడా వాళ్ళకి లేదు. డబ్బు ఉంది మాకు వద్దు అంటారు. ఎక్కడ సార్ డబ్బు, ఎవరికి డబ్బు పోస్తున్నారు అనేది మాకు తెలియదు. కానీ మీరు మాత్రం మాకు వద్దు, ఎవరికో డబ్బు పోసేపోతే మాలాంటి పేదవాళ్ళకి పెట్టి మనం పని చేయించుకోవచ్చు కదా. వాళ్ళకి డబ్బులు ఉంటే మాలాంటి వాళ్ళు పేద కడుపులు ఎందుకు కొడుతున్నారు సార్? వాళ్ళు ఎవరు ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ బాగా ధైర్యంగా చెప్తారు, మీకు న్యాయం చేస్తానమ్మా, మీకు అన్యాయం మాత్రం చేయను, న్యాయం చేస్తానమ్మా. మళ్ళీ రెండోసారికి వెళ్ళేసరికి ఎవరు న్యాయం చేయలేదు సార్. ఎవరమ్మా మా చేతిలో ఏం లేదు, అదే సార్ మాట్లాడుతున్నారు. వాళ్ళు పై అధికారులు అయి ఉండొచ్చు, ఇంకోరు ఉండొచ్చు, మాలాంటి పేద కడుపులు ఎందుకు సార్ కొట్టడం? కానీ వాళ్ళొద్దు వీళ్ళొద్దు, వాళ్ళు సీటు వైఎస్ఆర్ వాళ్ళేమో మేము అట్లా లేం సార్. అక్కడికి వెళ్ళిన తర్వాత అంతా మంది హాస్పిటల్ మన వాళ్ళు ఎవరు వచ్చినా కూడా అని చాలా ఉన్నట్లు మేము పదే వాళ్ళు మేము కాలు పట్టుకుని మేము అడుగుతున్నాం సార్. సార్ మీకు పని కావాలా, ఎంత వరకైనా మేము పని చేస్తాం, మీకు మంచి పేరు మేము తెప్పిస్తాం, ఎంత కష్టమైనా మేము పడతాం అని పదే 2 నెలల నుంచి బతిమాలుతున్నాం సార్. ఇప్పటికి కూడా వాళ్ళు చలం చేస్తారు మా పైన, మీరు వద్దు, మీ పోస్టులకు మేము తీసేసుకున్నాం, మీరు వద్దు మాకు ఇదే మాత్రమే చెప్తున్నాను సార్. నేను 15 years నుంచి చేస్తున్నాను. ఫస్ట్ స్టార్టింగ్ మేము సార్ 22 members ఉన్నాం సార్. సూపర్వైజర్స్ సార్. ఓన్లీ సూపర్వైజర్స్ 20 మెంబర్స్. సార్ ఈ 20 మందిలో మీకు ఉన్న సీనియర్స్ టోటల్ తీసేస్తున్నారు సార్. టోటల్ ఇంకో ఆమెకైతే కనీసం భర్త కూడా లేడు సార్. ఆమెకి 2 పిల్లలు, ఆమెకి డిగ్రీ కూడా ఉంది. కానీ తక్షణం ఆమె కాళ్ళు పట్టుకున్నా కూడా ఆమె గురించి కూడా వాళ్ళు ఆలోచించలేదు. నువ్వు నాకు వద్దు, మేము తర్వాత చూస్తాం. చూసారు కదండి, ఇక్కడైతే వీళ్ళు ఏమంటున్నారంటే మాకు ప్రభుత్వం నుండి ఎటువంటి ఇబ్బంది లేదు, తర్వాత అధికారులు ఎటువంటి ఇబ్బంది లేదు, కేవలం మాకు ఏజెన్సీ నుంచి మాత్రమే ఈ ఇబ్బందులు ఉండేది. అంటే ఏజెన్సీ కూడా ఎందుకు ఇలా చేస్తుందంటే మేమేదో ఆల్రెడీ ఇంతకుముందు 15 ఏళ్ళ నుండి ఆల్రెడీ చేస్తున్నాము. కొంతమంది డిగ్రీ ఉంది, కొంతమంది డిగ్రీ లేదు. అయితే డిగ్రీ ఉన్న వాళ్ళకు ఒకటి ఉంది, డిగ్రీ లేకుండా ఒకటి ఉంది. మేము 15 ఏళ్ళ నుండి చేసినా కూడా మమ్మల్ని ఇక్కడ తొలగించడం చాలా బాధగా ఉంది. మేము ఎక్కడో కార్పొరేషన్ తీసుకొని ఇక్కడ మేమేదో మా మేము బతుకున్నాం, దాని మీదే ఆధారపడి ఉన్నాం. కాబట్టి చాలా మంది మేము 15 ఏళ్ళ నుండి ఏమేమి ఆధారం లేకుండా దాని మీద ఆధారపడడం జరిగింది. అయితే ఏదైతే ఏజెన్సీ ఇది కావాలని చేస్తుందో, మరి ఏదైతే నుండి వాళ్ళు ఏదైనా పై కమిషన్ నుంచి ఆదిస్తుందో తెలీదు. సో మాకు తమ న్యాయం జరగాలని ఆల్రెడీ కలెక్టర్ సార్ కలిశారు, తర్వాత లేబర్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు, అక్కడ నుండి వీళ్ళు పై అధికారులను కలిసారు. ఎక్కడ చూసినా మాకు న్యాయం జరుగుతుంది, న్యాయం చేస్తామని అంటున్నారు. కానీ ఇప్పటి నుండి ఎటువంటి లేదు, ఆల్రెడీ మమ్మల్ని తొలగించడం జరిగింది. కాబట్టి తక్షణమే మాకు స్పందించి గవర్నమెంట్ నుండి మాకు న్యాయం చేసి మాకు మమ్మల్ని జాయిన్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ మన సుమన్ టీవీ ద్వారా ఈ 20 మంది సూపర్వైజర్లు సుమన్ టీవీ ద్వారా తెలియజేయడం జరిగింది.